నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రధానంగా మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి ఆశావాహుల్లో మాత్రం ఇక రోజు రోజుకు వాళ్ళ ఆశలు నిరాశలు అవుతున్నాయి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన, ఇక కోపం అంతా కూడా కట్టలు తెంచుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో ఉన్నటువంటి ఆవేదన, బాధ, కన్నీళ్ళని కూడా ఇక మనసులో దాచుకోలేకపోయినని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ ఆవేశం అంతా కూడా, ఆక్రోశం అంతా కూడా, మనసులో ఉన్న బాధ అంతా కట్టలు తెంచుకొని వాళ్ళ బయటకు వచ్చింది. ఏదైతే చౌటుప్పలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ప్రమాణ స్వీకరించడానికి సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ ఇక ఆ భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో భువనగిరికి సంబంధించినటువంటి ప్రధానంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అక్కనే వేముల వీరేశం ఉన్నాడు, అదనంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ. అందులో అదే కార్యక్రమంలో ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవి విషయం గురించి మాట్లాడారు. ధర్మరాజుగా ఉండాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రం లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. 30 ఏళ్ల నుంచి రంగారెడ్డి హైదరాబాదుకు మంత్రులు కావాలని గుర్తుకురానటువంటి జానారెడ్డికి ఇప్పుడు నా మంత్రి పదవి విషయానికి వచ్చేసరికల్లా మంత్రి పదవి ఇవ్వాలి హైదరాబాదు రంగారెడ్డికి అంటూ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ఆవేదన కట్టలు తెంచుకొని మరి అక్కడ ఎమ్మెల్యేల ముందు, పార్టీ కార్యకర్తల ముందు ఇక జానారెడ్డి మీదే ఆయన విమర్శలు చేస్తారు. సో జానారెడ్డి మీదే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి 12 మంత్రి అంటే ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రుల మీద ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తర్వాత పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు, ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా వామోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కూడా ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవి గారిని పక్కన పెట్టాలి. రైట్, ఇది ఒకసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ స్టేజ్ మీద మనం చూస్తూ ఉన్నాము, అందరూ మిగతా నాయకులు, మిగతా ఎమ్మెల్యేలు అంటున్నారు. క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కనుక చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద, సో ఒక్కసారి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే ఈ స్పీచ్ మొదలుపెట్టిండో, ఈ స్పీచ్ మొదలుపెట్టినప్పుడే అంటే అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. బహుశా జానారెడ్డి మీద, ప్రభుత్వ పెద్దల మీద, మంత్రుల మీద ఈ రకంగా మరి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎవరికి తెలియకపోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి మహోత్సవం ఉన్నదో అక్కడ
ఇక రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో రోజుల నుంచి ఆయన మనసులో పెట్టుకున్నటువంటి ఆవేదన ఎల్లగక్కిన అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు ఆవేదన వెలగక్కిన అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక్కడున్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక మీరు గెలిపిస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక భువనగిరి ఎంపీగా మీరు కనుక గెలిపిస్తే మీకు ఎంపీ వస్తుంది, ఎంపీతో పాటు ఒక మినిస్ట్రీ వస్తుంది. ఆ మినిస్ట్రీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని చెప్పేసి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పారు. సో అన్న మాట ప్రకారమే అన్ని పార్లమెంట్లకు మరి అప్పటి మంత్రులను అక్కడ ఇన్ఛార్జ్గా పెడితే భువనగిరికి మాత్రం ఓన్లీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డిని మాత్రము భువనగిరి పార్లమెంటుకు ఇన్ఛార్జ్కి ఇచ్చారు. సో ఇన్ఛార్జ్కి ఇచ్చినాక మంచిగా మంత్రి పదవి ఇస్తామని చెప్పినాక మరి నిలబెట్టుకోవాలి కదా మాటను. సో అత్యధిక మెజార్టీతోటి భారీ మెజార్టీతోటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. సో భువనగిరి ఎంపీగా గెలిపించిన తర్వాత ఇక చాలా రోజుల పాటు వెయిట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇక మంత్రి పదవి అగమంత్రి పదవి వస్తుంది పోతుంది ఇక అందరు సపోర్ట్ చేస్తున్నారని పాపం హోంశాఖ ఎక్స్పెక్ట్ చేసాడు రాజగోపాల్ రెడ్డి. ఆయన అనేక మార్లు చెప్పకని చెప్పిండు, హోమ్ మినిస్టర్ ఇస్తే నాకు బాగుంటుంది, హోమ్ మినిస్టర్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పకని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. సో ఈ తరుణంలో అనేకమైనటువంటి కామెంట్స్ వచ్చినాయి. నల్గొండలో రెడ్లకే మంత్రి పదవులు వస్తున్నాయి. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంది? ఓవైపు లంబాడ సామాజిక వర్గం, ఇంకోవైపు మాదిగ సామాజిక వర్గం, ఇంకోవైపు బీసీ సామాజిక వర్గం, ఇంకోవైపు మైనార్టీ సామాజిక వర్గం, ఇట్లా అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఇప్పటికీ మంత్రి పదవులు నోచుకోలేదు. మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా నల్గొండకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రెడ్డిలో ఎక్కువ నడుస్తూ ఉంది అక్కడ. మరి మళ్ళీ ఇంకొక రెడ్డికి నల్గొండ నుంచి మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చాలామంది అడిగారు. ఇదంతా బాగానే ఉంది, ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎవరి సామాజిక వర్గం నుంచి వాళ్ళు అడిగారు. కానీ ఎప్పుడైతే జానారెడ్డి మంత్రి పదవుల విషయంలోకి ఎంట్రీ ఇచ్చి బహిరంగంగా ఒక లేఖను మరి ఢిల్లీ పెద్దలకు ఏఐసిసి పెద్దలకు రాసి ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి హెచ్వైడి హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి మరి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎప్పుడైతే ఇక్కడటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి కానీ, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతర ఎవరైతే ఈ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరికైతే సపోర్ట్ ఎప్పుడైతే నలుగురు రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎప్పుడైతే సపోర్ట్ చేసిండో జానారెడ్డి, అప్పటి నుంచి ఇక అసలు కథ శురువైంది, అసలు ఆట శురువైంది. సో ఇక నా మంత్రి పదవిని అడ్డుకునేందుకే ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి కావాలని మరి ధర్మరాజులా వ్యవహరించాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రులా నా మంత్రి పదవికి అడ్డుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఇష్టం ఉన్నది, ముఖ్యమంత్రికి ఇష్టం ఉన్నది, మిగతా మంత్రులకు ఇష్టం ఉన్నది, కానీ మరి జానారెడ్డికి ఎందుకో నాకు మంత్రి పదవి వస్తే ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. ఒక పవర్ సెక్టర్ లెక్క తయారవుతాడేమో మరి రాజగోపాల్ రెడ్డి, నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో జానారెడ్డి అడ్డుకుంటున్నట్టు ఇక అందరి ముంగల్ని ఎమ్మెల్యేల ముంగల్ని కుండ బదులు కొట్టి ఇక్కడ చూడవచ్చు. వేముల వీరేశం ఉన్నాడు ఇక్కడనే ఎమ్మెల్యే, ఇక ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నాడు, మనం చూసుకోవచ్చు. ఇంకొక ఎమ్మెల్యే కూడా భువనగిరి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, కుంభం అనిల్ కుమార్. ఇక చూడవచ్చు కుంభం అనిల్ కుమార్ కూడా ఇక్కడ క్లియర్గా మీకు కనబడతా ఉన్నాడు. కుంభం అనిల్ కుమార్ ఉన్నాడు, రైట్. కుంభం అనిల్ కుమార్ నాడు ఈయన భువనగిరి ఎమ్మెల్యే, ఇక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నాడు. ఇక మీకు అందరూ తెలుసు రాజగోపాల్ రెడ్డి గురించి. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ. సో ఇట్లా ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎవరు ఊహించని విధంగా జానారెడ్డి మీద అయితే మరి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడతా ఉన్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు క్రికెటర్లు ఒక టీంలో ఉన్నప్పుడు మరి ఒకే కుటుంబం నుంచి మేమిద్దరం మంత్రులుగా ఉంటే తప్పేంది, 1000 మందికి సహాయం చేసేటోని, లక్షల మందిని ఆదుకునేటోని, మరి నేను మంత్రిగా ఉంటే జానారెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో నాకు అర్థమవుతుందని చెప్పేసి మరి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడి తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమానే, ప్రధానంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారినాయి. సొంత పార్టీ నేత, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, 30-40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి జానారెడ్డి మీద
మరి రాజగోపాల్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కాదు బీజేపీ బీఆర్ఎస్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సామాన్య కార్యకర్తల్లో సైతం చర్చకు దారితీసింది. ఎందుకు రాజగోపాల్ రెడ్డి మరి ఈ రకంగా మాట్లాడిండు? నిజంగానే జానారెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసిండా, లేక రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని టార్గెట్ చేసిండా? ఎందుకు ఈ రకంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు? ఎందుకు ఇంత ఓపెన్గా ఇంత బహిరంగంగా మీడియా ముందు, ప్రజల ముందు, కార్యకర్తల ముందు రాజగోపాల్ రెడ్డి ఆవేశం కట్టలు తెంచుకొని ఎందుకు ఈ రకంగా జానారెడ్డి మీదకి మరి విల్లును ఎక్కుపెట్టిండు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి, నిజంగానే జానారెడ్డి అడ్డుకుంటున్నా మరి మంత్రి పదవిని, జానారెడ్డి మరి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నా మరి, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది తెలియదు. కానీ అనేకమైనటువంటి అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటి, నల్గొండలో ఉన్నటువంటి రెడ్లకే ఎక్కువ పదవులు పోతూ ఉన్నాయి. మొన్న వచ్చిన ఎమ్మెల్సీ 3 అక్కడనే పోయినాయి. అంతకుముందు కార్పొరేషన్ల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఇక ఎంపీ విషయంలో కావచ్చు, రెడ్లకు ఎక్కువ అక్కడ ఇచ్చారు. రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక అటు చెప్పుకుంటూ పోతే మొత్తం రెడ్డిలే ఉన్నారు ఎంపీలంతా కూడా. సో ఇట్లా రెడ్డిలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి రెడ్డి కంటే మరి బీసీలకు లెక్క జనాభా వారింతనో వారికి అంత అన్నట్టే మరి 55% పైగా ఉన్నటువంటి బీసీలకు మరి మంత్రి పదవులు ఎన్ని ఇవ్వాలి? 12%, 14%, 12% పైగా ఉన్నటువంటి లంబాడులకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? మైనార్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? సో ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న అందరిలో తలెత్తా ఉంది. కాబట్టి ఈ టైంలో మరి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వివాదాలకు దారితీస్తాయి, ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? మరి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తాడు, అధిష్టానం ఏం స్పందిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. గతంలో ఓ ఎమ్మెల్సీ పార్టీ మీద, పార్టీ పెద్దల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఓ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ స్పందించకపోతే పార్టీ నుంచి బహిష్కరించే సందర్భాలు ఉన్నాయి. బక్కా జెర్సనో ఇంకోరో. సో మరి రాజగోపాల్ రెడ్డి నేరుగా ఇటు మంత్రులను విమర్శిస్తున్నాడు, అటు జానారెడ్డిని విమర్శిస్తున్నాడు. ఏ మంత్రి మీరు ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించిర్రు? హైదరాబాద్ గెలిపించిరా, మెదక్ గెలిపించిరా? ఇట్లా ఎప్పుడో పోతే ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు గెలిపించిన 8 స్థానాలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ 8 స్థానాల్లో ఇన్ఛార్జీలుగా ఎవరున్నారా అంటే మరి మంత్రులే ఉన్నారట. మహబూబ్ నగర్లో ఓటమి పాలైంది, ఇక్కడ మెదక్లో ఓటమి పాలైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బీజేపీ బెల్ట్ వచ్చినటువంటి ఎంపీ స్థానాలన్నీ కూడా కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా, అంటే దాదాపు ఒక ఎంఐ మొదలు పెడితే 8 స్థానాలలో వీళ్ళు మంత్రి పదవులు కోల్పోయారు. అధికారంలో ఉండి ఎంపీ పదవులు కోల్పోయారు, అంటే ఎంపీ స్థానాలను కోల్పోయారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాలుంటే 17 ఎంపీ స్థానాలు కేవలం 8 గెలుచుకున్నది, 8 బీజేపీకి ఇచ్చేసింది. మరి 8 స్థానాలలో మరి ఇన్ఛార్జీలుగా మంత్రులే ఉన్నారు కదా, మరి ఎందుకు గెలిపించలేకపోయారు? ఒక ఎమ్మెల్యేకు భువనగిరి ఎంపీ గెలిపించాలని నన్ను భువనగిరి పార్లమెంట్కు ఇన్ఛార్జ్ ఇస్తే భువనగిరి ఎంపీని గెలిపించుకున్న ఒక ఎమ్మెల్యే మరి మీరు మంత్రులుగా ఉండి చేవెళ్ళ ఓడిపోయింది, మల్కాజ్గిరి ఓడిపోయింది, సికింద్రాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ ఓడిపోయింది, మెదక్ ఓడిపోయింది, కరీంనగర్ ఓడిపోయింది, నిజామాబాద్ ఓడిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 8 స్థానాల్లో బీజేపీ సొంతం చేసుకున్నది. సో మరి లక్షల మందికి సహాయం చేసేటోడు, 1000 మందికి నేను అండగా ఉన్నటోని రాజగోపాల్ రెడ్డి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో జానారెడ్డికి ఒక ధర్మరాజులాగా ఉండాల్సినటువంటి జానారెడ్డి ఒక ధృతరాష్ట్ర లెక్క నా పదవికి అడ్డుపడుతున్నాడని మరి ఘాటుగానే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. చూడాలి, ఇప్పటికే మంత్రి పదవుల లడాయి ఢిల్లీ దాకా పోయింది. ఇగో మంత్రివర్గ విస్తరణ, అగో మంత్రివర్గ విస్తరణ అని నెలలు తరబడి పోస్ట్ పోన్ అవుతూ ఉంది. మరి ఇప్పటికే ఆశావులంతా కూడా ఆలోచనలో పడ్డారు, ఆశావులంతా ఆవేశం బయటకు వస్తూ ఉంది. కాబట్టి మరి చూడాలి అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి స్పందిస్తారు, ఏం కథ అనేది. ఇది ఇంటర్నల్గా చెప్పాలంటే పార్టీకి డ్యామేజ్. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఇట్లా సొంత పార్టీ నాయకుల మీదనే మీరు కామెంట్స్ చేసుకుంటే, బహిరంగంగా విమర్శలు చేసుకుంటే ప్రతిపక్షాలకు మీరు చులకనైపోతారు, ప్రజల ముందర మీరు పలసనైపోతారు. సో చూసుకోవాలి మరి ఏం చేస్తుంది పార్టీ అధిష్టానం, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.